అతను అయిపోయిన తర్వాత విజయసాయిరెడ్డి పేరు చెప్పారు. అబ్బో అసలు ఆహా మొత్తం దీనంతటికి వెనకాల విజయసాయిరెడ్డే కథ కమామిషు అది అన్నారు ఇది అన్నారు అయ్యి అన్నారు. వాసుదేవరెడ్డి అయిపోయింది, బెయిల్ మీద వెళ్ళిపోయాడు, రిలీవ్ చేశారు డిపార్ట్మెంట్ ప్రభుత్వం నుంచి. మీరు విజయసాయిరెడ్డి అన్నారు. అసలు మొత్తం విజయసాయిరెడ్డి కనుసన్నల్లో నడిచింది మొత్తం అంతా కూడా సాయిరెడ్డి 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 అన్నారు. సాయిరెడ్డి గారు మాయమైపోయాడు. ఏమయ్యాడు అంటే మీకు అనుకూలంగా వెళ్ళిపోయాడు, ఆయన అమాయకుడు అయిపోయాడు. వాసుదేవరెడ్డి అమాయకుడు అయిపోయాడు, సాయిరెడ్డి గారు అమాయకుడు అయిపోయాడు. రాజకేశ్రెడ్డి వచ్చాడు. రాజకేశ్రెడ్డి ఆహా ఓహో అన్నారు, ఓ మేధావు అన్నారు, క్రిమినల్ అన్నారు, మొత్తం అదన్నారు ఇదన్నారు. ఇక ఎక్కడితో మొత్తం జగన్ వేసేయటమే లోపల. రాజకేశ్రెడ్డి అయిపోయింది, రాజకేశ్రెడ్డి మొత్తం డబ్బులన్నీ జగన్ దగ్గర ఉన్నాయి, వేసేయడం అన్నారు. ఇప్పుడు రాజకేశ్రెడ్డి అమాయకుడు అయిపోయాడు. రాజకేశ్రెడ్డి మేధావల్ల లేకపోతే మాఫియాల్లా లిక్కర్ మాఫియాల్లా డానల్లా అమాయకుడు అయిపోయాడు. ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి. అసలు మొత్తం వీళ్ళే సూత్రధారులు, పాత్రధారులు, ఆధారులు, ఈ దారులు అని చెప్పని వాళ్ళని అరెస్ట్ చేశారు. ఏమో ఇద్దరు రిటైర్ అయిపోయి ఆ మామూలుగా అసలు దేవుడు ఎప్పుడు పిలుస్తాడని ఎదురు చూస్తున్నారు వాళ్ళు. రిటైర్ అయిపోయారు కదా, అన్నీ ఉడికిపోయి రిటైర్ అయిపోయి కృష్ణారామ అంటే మామూలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సేవ చేసుకుంటున్నారు. ఏంటి మీరు వాళ్ళని లోపలేసి ఏం చేశారు? లోపలేసి ఇప్పుడు వాళ్ళు అయిపోయింది, నెక్స్ట్ జగనే నెక్స్ట్ జగనే అన్నారు. అంటే ఎక్కడా ఆధారాలు లేకుండా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన నోటితో ఆయన చెప్పాడని ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్ రాసిని. నారా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో చెప్పాడు అందరితో, ఏం చేస్తామయ్యా ఆధారాలు లేవు, ఆధారాలు లేకుండా జగన్మోహన్ రెడ్డిని మనం అరెస్ట్ చేయలేమని చెప్పని ఆయన ఒక పెద్ద స్టేట్స్మెన్గా, అంటే ఒక ఉదారవాదిగా, ఒక అద్భుతమైనటువంటి సంఘ సంస్కర్తగా, ఒక అద్భుతమైనటువంటి పాలకుడిగా చంద్రబాబు నాయుడు గారు చిత్రీకరిస్తూ ఆధారాలు లేవు, ఏం చేస్తాం జగన్మోహన్ రెడ్డిని మనం అరెస్ట్ చేయలేము ఆధారాలు లేకుండా అంటాడు. వెంటనే ఏం రాస్తారు ఈనాడు వాళ్ళు కథ, వేల కోట్లు దోచేసి ఆధారాలు చెరిపేసి 3,58,000 జీబీల డేటా నాశనం చేసిన వైకాపా మద్యం ముఠ. ఆ డేటా 375 కోట్ల పేజీలు రికార్డులు డాక్యుమెంట్లుతో సమానం. మద్యం కుంభకోణం ఆనవాళ్లు కూడా దొరకకుండా పన్నాగం. 2019 నుంచి 2024 ఎన్నికల ముందు వరకు కొనసాగిన విధ్వంసం. ఫోరెన్సిక్ రికవరీకి కూడా వీలు లేకుండా చెరిపివేత. చూడండి అసలు మామూలుగా ఈ మొత్తం ఈ డేటా అంటే ఆ సర్వర్నో లేకపోతే ఆ కంప్యూటర్నో తీసుకుని వెళ్తే ఫోరెన్సిక్ ల్యాబ్ తీసుకెళ్ళినా కూడా ఎవడు రికవరీ చేయలేడు. అట్లా దీన్ని చెరిపేశారు. దర్యాప్తు ప్రక్రియకు తీవ్ర అవరోధాలు, అంటే మొత్తం ఆగిపోయింది, దర్యాప్తు చేయటం కుదరదు. వాటన్నిటిని అధిగమించి కేసు కొలిక్కి తెచ్చిన సిట్టు. వీళ్ళు దేవుళ్ళు మంత్రదండాలు ఉన్నాయి. ఎంత పచ్చి పాపంగా స్టోరీ రాస్తారు, కథ రాస్తారు. దీని మీద ఎవరో మహానుభావుడు ఆర్టీఐకి పెట్టాడు. సమాచార హక్కు చట్టం కింద బెవరేజెస్ కార్పొరేషన్స్కి సమాచార హక్కు చట్టం కింద సమాచారాన్ని అడిగాడు. ఏమని అడిగాడు? ఈజ్ ద ట్రూ దట్ 3.58 lakh GB, approximately 3,58,000 GB of data, which allegedly contained records and correspondence relating to the liquor trade and transactions from 2019 to 24 has been erased or deleted from APSPBCL servers or data systems అని క్వశ్చన్ అడిగారు. నిజమా? 3.5 అంటే 3,58,000 జీబీల డేటా డిలీట్ చేశారా, ఎరేజ్ చేశారా, ఈ మాట నిజమేనా అని చెప్పంటే నో. ఆయన ఇచ్చిన సమాధానం నో, there is no evidence or record to suggest that 3.58 lakh GB of data or any such volume of data
containing liquor trade and transactions records from 2019 to 24 has been erased or deleted from the servers or data systems of the Andhra Pradesh State Beverages Corporation Limited.